ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లికి మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు పార్టీలో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లికి మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇక జూపల్లితో పాటు పార్టీలో ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన నేపథ్యంలో జూపల్లి అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి సందిగ్ధానికి తెరపడింది. జూపల్లి కృష్ణారావు సీనియర్ నేత తనకు సంబంధించినటువంటి ఏదైతే ఆలోచన ఉందో అంటే కాంగ్రెస్ లో చేరాలన్న ఆలోచన ఈ రోజు పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి తెలంగాణ కాంగ్రెస్ కి చెందినటువంటి పలువురు సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా మాజీ ఎంపీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్, ఇతర మల్లు రవితో పాటు ఇతర కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా తనతో పాటు మొత్తం 9 మంది కీలక నేతలు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో పాటు ఎంపీపీ మేఘారెడ్డి, ఇతర కీలక నేతలు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో వరుసగా కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వరుసగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది కూడా వచ్చి చేరే అవకాశం ఉంది. నిజానికి కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు మరోసారి తనకు సంబంధించినటువంటి తన అనుచరులకు టికెట్లతో పాటు ఇతర కీలక అంశాలని గతంలోనే పార్టీ అధిష్టానం ముందుంచారు. దాన్ని అంగీకరించినటువంటి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే మొన్న చేరుకున్నటువంటి జూపల్లి కృష్ణారావు నిన్న నిజానికి చేరాల్సింది. కానీ నిన్న కాస్త కాంగ్రెస్ పెద్దల బిజీ షెడ్యూల్ కారణంగా జాయిన్ కాకపోవడంతో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మల్లికార్జున ఖర్గే నివాసంలో జూపల్లి కృష్ణారావుతో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఇక్కడ చేరారు. నిజానికి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసి పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై నేరుగా మీడియా ముఖంగానే పోరాడిన విషయం తెలిసిందే. మరోవైపు సీనియర్లను పట్టించుకోవడం లేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గతంలో ఆరోపించిన తర్వాత కొద్ది కాలం పాటు స్తబ్దంగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు ప్రస్తుతానికైతే కాంగ్రెస్ లో చేరారు. రానున్న ఎన్నికలు తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తానని, మరోవైపు మరింత మంది నాయకుల్ని కూడా పార్టీ వైపు ఆకర్షించేలా తాను కృషి చేస్తానని అధిష్టాన పెద్దలకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి వీలైనంత వరకు కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అటు సీనియర్లతో పాటు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని కూడా ఆహ్వానిస్తోంది. గతంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపున్నటువంటి కాంగ్రెస్ ని మరోసారి బలపడేలా చేసి పూర్తిగా నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకొని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అందుకే కర్ణాటక ఫలితాల తర్వాత పూర్తిగా తెలంగాణపై దృష్టి సారించింది. కీలకమైనటువంటి పరిశీలకులను నియమించింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరిన్ని జాయినింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ మధ్య బీజేపీ పార్టీ కొంత తన జోష్ తగ్గడంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఈ చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో కొత్త ఉత్తేజం కలిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే పార్టీలో అంటే కాంగ్రెస్ కి నిజానికి చాలా ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉంది. గ్రామాన కార్యకర్తలు ఉన్నారు, చాలా సీనియర్ నేతలు ఉన్నారు, రాజకీయాల్లో తలపడినటువంటి నేతలు కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ వరుస అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీని సీనియర్లు వీడి ఇతర పార్టీలో చేరడంతో పాటు కొంతకాలంగా వారంతా కూడా స్తబ్దంగా ఉన్నారు. కానీ ఈ మధ్య ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే మద్దతు వస్తుందో వారికి తిరిగి కాంగ్రెస్ లో జోష్ పెంచిందని చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్
పార్టీయే తెలంగాణ ఇచ్చిందనే విషయం అందరికీ తెలిసిన విషయం. దీన్ని సరిగ్గా ఒక సమయంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సరిగ్గా దీన్ని తీసుకెళ్లడంలో కొంతవరకు కాంగ్రెస్ ఆ సమయంలో విఫలమైంది. అప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అప్పుడున్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం తిరిగి కర్ణాటక ఫలితాలు చూసినట్టే వన్ సైడ్ మెజారిటీ వచ్చింది. పూర్తిగా అటు సీనియర్లు జూనియర్ల మధ్య జరిగినటువంటి కోఆర్డినేషన్ ఏదైతే ఉందో దానివల్ల అధికారంలోకి వచ్చింది. అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కూడా నెలకొంది. సీనియర్లు జూనియర్ మధ్య సమన్వయంతో దూకుడుగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి స్థానాలే సాధించే అవకాశం ఉంది. ఇప్పటికి దీనికి సంబంధించి కూడా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు కూడా ప్రస్తుతికి కాంగ్రెస్ వెంటే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా పోరాటాల ద్వారా మరింత దగ్గరై ఇటువంటి సీనియర్లు జూపల్లి లాంటి సీనియర్ నాయకుల్ని ఆహ్వానించి మరింత బలపడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వీళ్ళంతా త్వరగా ఈ కమిటీలను కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కమిటీలు పరిశీలకులతో సహా పూర్తి స్థాయి కమిటీలు వేస్తున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి సీనియర్ నాయకులు కూడా పార్టీలోకి ఆహ్వానించి వారిని తిరిగి ప్రజల మధ్యకు వెళ్లేలా చేసి రానున్న రోజుల్లో అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది. అయితే రాజ్, తెలంగాణలో కాంగ్రెస్ జోష్ లో ఉన్న నేపథ్యంలో మరి నెక్స్ట్ కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇతర పార్టీల నుంచి నేతలు భారీగా చేరికలు ఉండనున్నాయా? అప్డేట్స్ ఏంటి? నిజానికి దీనికి సంబంధించి మనం ఇప్పటికే ఒక సూచనను గమనించవచ్చు. గత కొంతకాలంగా పార్టీకి సంబంధించి తెలంగాణలో మీరు గమనిస్తే గ్రౌండ్ లెవెల్లో పార్టీ దూకుడుగా వెళ్తోంది. రెండవది పార్టీకి సంబంధించి ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కొత్తగా అంటే రిఫ్రెష్ గా చేస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న చాలా మంది సీనియర్ నేతలు ఇతర పార్టీల్లో చేరారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. వీరంతా కూడా ఒకవేళ కాంగ్రెస్ కి వెనక్కి వచ్చేలా చేసినట్లయితే ఖచ్చితంగా అధికారానికి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళిక చేసింది చాలా. ఎందుకంటే దానికి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీని వీడినటువంటి సీనియర్లను స్వయంగా ఆహ్వానించి, ఎందుకంటే గతంలోనే పార్టీ అధ్యక్షుడు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి, ఒక మెట్టు దిగినట్లయితే తాము 10 మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ వీడి వెళ్ళినటువంటి సీనియర్లంతా కూడా తిరిగి వెనక్కి రావాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం గమనించాలి పార్టీలో చేరికలు పెడుతున్నాయి. ఇతర పార్టీలకు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కున్నంత పట్టు గ్రామాన లేదు. కార్యకర్తలు కూడా ఇప్పటికీ కాస్త స్తబ్దంగా ఉన్నారు, నాయకులు కూడా స్తబ్దంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆకర్షించడానికి పూర్తి స్థాయిలో అధిష్టానం పావులు కదుపుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన దాదాపు 50 నుండి 60 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే కాస్త బలహీనంగా ఉందో అక్కడ తిరిగి తన పట్టును తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీని వీడిన నాయకులతో పాటు ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారిని కూడా ఆకర్షించే పనిలో పడింది. థ్యాంక్ యూ. अरे आगे भैया मेरे कुछ अरे आगे भाई